హలో ఫ్రెండ్స్, ఈరోజు మజ్జిగ పులుసు చేసుకోండి. ఇక్కడ ఒక్కరో పెరుగు మిగిలింది కదా, ఒక్కరో పెరుగు తీసుకొని మజ్జిగ గ్లాస్ చిలుక్కోవాలి. దాంట్లోకి నేను ఒక 2 బెండకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. దాంట్లో ఇప్పుడు ఒక మజ్జిగ చిలుకుపోతాం. చిక్కగా ఉంది కదా, ఒక్క నీళ్ళు కలిపిపోస్తాం. ఇది ఒక్క ఈ మజ్జిగ పులుసులోకి మనకి ఇష్టమైన కూరగాయలు ఏదైనా వేసుకోవచ్చు. నాకు దగ్గర అవైలబుల్గా బెండకాయ ఉంది కాబట్టి అదే వేస్తున్నాను. ఇది ఇప్పుడు క్లైమేట్కి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది. దీంట్లోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఒక బెండకాయలు, ఒక్కరో పసుపు, రుచి తగ్గ ఉప్పు, స్పూన్ దక్కి శనగపిండి తీసుకొని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి, వంటలు లేకుండా. ఒక్క రవ్వ ఈ శనగపిండి ఇప్పుడు దీంట్లో పోసేసుకొని కాసేపు బాగా పచ్చివాసన మీద ఉడకనియాలి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసి బెండకాయ కదా ఉంచుకొని దించేస్తాము. పెట్టుకొని తాలింపు గింజలన్నీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే చాలు. ఆవాలు,